ఏ పార్టీ మీటింగ్ అయినా చూడుర్రి తోపు లీడర్ గారో పార్టీ అధ్యక్షుల వారో పొద్దుగాలనే వస్తాడని సాటింపేస్తే వాళ్ళు వచ్చే వరకు పగటాళ్ళు అవుతుంది. పగటీల వరకే వస్తాడని సాటింపేస్తే మాపటీల వరకు వస్తారు. వాళ్ళు వచ్చేదాకా మరి పబ్లిక్ ఉండాలి కదా, ఆట పాటలు పెడతారు. ఇగొచ్చే అగొచ్చే అని మైక్లో చెప్పుకుంటా పబ్లిక్ను గూకుండా పెడతారు. ఇక లీడర్ గారు రాగానే మనోళ్ళ ఆత్రం ఎట్లుంటది, దగ్గరికి వెళ్ళి చూడాలి, షేక్ అండ్ ఇయ్యాలి అని ఎగబడతారు. కానీ ఈ కాంచెలి ఇట్లా ఇష్టం ఉన్నట్టు మీటింగ్లు పెట్టుకుంటామంటే నడవదుల్లో. గరానికి వచ్చే ముంగట ముచ్చట పురాగా చూడుర్రీ. మా పార్టీ మా ఇష్టము మా రోడ్ షో మీకేం కష్టం అంటే తమిళనాడులో నడవదిగా. సర్కార్ కు ఫస్ట్ పైకం కట్టినాకనే మీటింగ్ అయినా రోడ్ షో అయినా ర్యాలీ అయినా పార్టీల కోసం కొత్త రూల్ తెచ్చిర్రు. మరి ఫలానా కాడ ఫలానా మీటింగ్ పెడతామని 15 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలి. వచ్చే మందిని బట్టి పైసలు 5,000కు లోపటి వస్తే 1,00,000, 20,000 మంది వస్తే 3 లక్షలు, 50,000 దానికి వస్తే 8 లక్షలు కట్టవలసిందే. ఒకళ్ళ అంతకంటే ఎక్కువ కార్యకర్తలు అభిమానులు వచ్చేది ఉంటే బాజాప్తా 20 లక్షల రూపాయలు చదివించినాకనే సభకు పర్మిషన్. అది కూడా 3 గంటలలో ఓడిపియాలి. మందిని బట్టి స్టేజీ, వస్తానికి పోతానికి సరిపోని తొవ్వ, తాగేతందుకు నీళ్లు, టాయిలెట్ల సౌలతి కూడా పక్కా ఉండాలన్నట. అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఇంకెవరికైనా అందరికి ఒకటే రూలు. దేశంలో ఏడలేని కండిషన్ తమిళనాడులోనే. ఎందుకంటే మొన్న టీవీకే అధ్యక్షుడు విజయ్ సార్ ర్యాలీలా తొక్కిసలాటై 41 మంది ప్రాణాలు ఆయే. సారు 7 గంటలు ఆలస్యంగా వస్తే పొద్దుటి సంది ఏటింగ్ చేస్తున్నా ఎగవాడే వరకు గింత పని అయ్యిందట. మళ్ళా 10,000 మంది వస్తారని పర్మిషన్ తీసుకుంటే 30,000 మంది దాటిర్రు. మీదే తప్పంటే మీదే తప్పని పార్టీ వాళ్ళు సర్కార్ వాళ్ళు కీసలాడే కథ అయ్యే. మళ్ళొక పార్క్ అట్లా కాకుండా ఈ రూల్స్ తెచ్చినామని గవర్నమెంట్ వాళ్ళు లేలే ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోకుండా కుట్రలు చేస్తున్నారు అనేది కడుమొల్ల మాట. చెప్పున్నే తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి, చూడాలి మరి ఏమైతుందో.